హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో మనం చాలా వీడియోలు చూస్తున్నాం. పాత నోట్లను, పాత నాణ్యాలను కొంటామని, దానికి బదులుగా ఇంత డబ్బులు వస్తాయని. కానీ ఒక వ్యక్తి స్వయంగా ఈ పాత నాణ్యాలను మరియు నోట్లను కొంటామని ఎలా మోసం చేశారో చెప్తున్నాడు. అది మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు కూడా ఎలాంటి మోసాలు చేసేవారి బారిన పడకుండా ఉండాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. బీహార్ను రవికుమార్ అనే వ్యక్తి అందరిలాగా పాత నాణ్యాలు, నోట్లకు డబ్బులు ఇస్తారు అని తెలిసి వీడియో చూసి నమ్మి అక్షరాల ₹1,00,000 పోగొట్టుకున్నాడు. అది ఎలా అనేది చూద్దాం. రవికుమార్ పాత నాణ్యాలు మరియు నోట్ల గురించి వీడియోను చూసిన తర్వాత వాళ్ళ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేశాడు. వాళ్ళకి దగ్గర వీడియోలో చూపించిన నాణ్యాలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు వాళ్ళు వాట్సాప్లో నాణ్యాల ఫోటోలు పంపమని చెప్పగా అలాగే పంపాడు. తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఈ నాణ్యాలు చాలా విలువైనవి, దీనికి మీకు 25 లక్షల వరకు ఇస్తామని చెప్పారు. అప్పుడు రవికుమార్ కూడా ఆనందంతో ఇవి ఎలా అమ్మాలి అని అడగగా మాకు సంబంధించిన ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి అవి తీసుకుని మీకు డబ్బులు ఇస్తాడని చెప్తాడు. మళ్ళీ కాసేపటి తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఈ నాణ్యాలు ఎవరికి అమ్మకు, అలాగే ఎవరికి చెప్పకు, కావాలంటే అడ్వాన్స్ 5 లక్షలు పంపిస్తా అకౌంట్కి అని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇలా 5 లక్షలు పంపాలంటే ముందు మీరు 20,000 మా అకౌంట్లో వేయాలని చెప్తాడు. డబ్బులు లేవు అంటే 5 లక్షలు వస్తున్నప్పుడు కనీసం 20,000 వేయలేవా అనడంతో డబ్బులు వేస్తాడు. దాని తర్వాత కాల్ చేస్తే ఈ ఫామ్ 20,000, ఆ ఫామ్కి 20,000, GST ఫామ్ 50,000 అని అడుగుతారు. అలా చేస్తేనే మీ డబ్బులు వస్తాయి, లేకపోతే రావు అని చెప్తారు. సరే 20,000 నాకు ఇవ్వండి, నా దగ్గర డబ్బులు లేవని రవికుమార్ చెప్పగా అవి కడితే 5 లక్షలు వెంటనే ఖాతాలోకి పంపిస్తాను, ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది, లేకపోతే 20,000 కూడా మీకు రావని చెప్తే మళ్ళీ రవి ఎలాగో ఏర్పాటు చేసుకుని కడతాడు. తర్వాత రేపు మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ఫోన్ కట్ చేస్తారు. దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక రవికుమార్కి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. విషయం గురించి కూడా ఎక్కడా చెప్పలేదు. ఆయన పంపించిన డబ్బుల తాలూకు మెసేజ్ కూడా వీడియోలో చూపించాడు. చూశారు కదా ఎలా చేశారో. ఇలాంటి వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో